హాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కాశీకృష్ణ ఎక్స్ప్లోర్స్. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే మార్కండే మహాదేవ్ మందిర్ అండి. ఇది వచ్చేసి కాశీకి 28 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ గుడికి ఆటోల్లో లేదా ట్యాక్సీల్లో వెళ్ళొచ్చండి. ఈ గుడికి యొక్క విశిష్టత ఏంటంటే మార్కండే మహాదేవ్ అందరేమో శివుడి యొక్క మరో రూపం అనుకుంటారండి, కానీ కాదండి. ఇదేంటంటే శివుడి యొక్క ఆశీర్వాదంతో ఒక జంటకి పుట్టిన అసాధారణమైన వ్యక్తి. ఈ వ్యక్తే మృత్యుంజయ మహాయంత్రాన్ని కూడా రచించాడు. ఈ మృత్యుంజయ మంత్రం ఏంటంటే చావు నుండి విముక్తి కలిగిస్తుందనేసి నమ్ముతారండి. మృత్యుంజయ మంత్రాన్ని మరణ భయం నుండి విముక్తి కలిగిస్తుందంట. ఇది హిందూ మతంలో పాతుకుపోయిన పునర్జన్మ యొక్క దృఢమైన నమ్మకం. ఈ మార్కండేయ మహాదేవ్ యొక్క అసలు చరిత్ర ఏంటంటే చాలా కాల క్రితం మృకుండు మరియు అతని భార్య మరుద్వతి అనే జంట శివభక్తులు. వారికి సంతానం లేదు. వారు తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నారు. సమయం గడిచే కొద్దీ శివుడు వారి భక్తిని చూసి సంతోషిస్తాడండి. ఆయన భక్త దంపతుల ముందు ప్రత్యక్షమవుతాడు. శివుడు వారిని ఇలా అడిగాడు, మీరు దీర్ఘాయుస్సు కలిగిన సాధారణ కొడుకును కోరుకుంటున్నారా లేదా స్వల్పాయుస్సు కలిగిన అసాధారణ కొడుకును కోరుకుంటారా అని అడుగుతాడండి. అలా అడగడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే రెండో వ్యక్తి కావాలని కోరుకుంటారు. కొంతకాలం తర్వాత మరుద్వతి ఒక మగబిడ్డను ప్రసవించి అతనికి మార్కండేయ అని పేరు పెడుతుంది. అంటే మృకుండు కుమారుడు. అతను దేవుడు ఇచ్చిన వరం లాంటి పిల్లవాడు కాదు. చిన్న వయస్సులో అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడండి. అతడు ఎల్లప్పుడూ శివుడికి అంకిత భావంతో ఉండేవాడు. అతడు 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు మృత్యుదేవుడైన యముడు అతన్ని తీసుకెళ్ళడానికి భూమిపైకి వస్తాడండి. ఆ సమయంలో మార్కండేయుడు ఆలయంలో శివలింగాన్ని పూజిస్తాడు. యముడు అతన్ని తనతో వెళ్ళమని అడిగినప్పుడు అతడు చాలా భయపడి తనను రక్షించమని శివుడిని వేడుకుంటాడు. యముడు ఆ బాలుడిపై తన మరణదారాన్ని విసిరాడు. వెంటనే శివుడు శివలింగం లోపల నుండి ప్రత్యక్షమయ్యి యముడు క్రూరమైన ప్రవర్తన చూసి శివుడు చాలా కోపంగా ఉన్నాడు. శివుడు మార్కండేయుడి ప్రాణాన్ని కాపాడి అతడి శాశ్వత జీవితాన్ని అనుగ్రహిస్తాడండి. ఎల్లప్పుడూ 16 ఏళ్ల వయసు ఉంటుందని చెప్తాడు. అదే రోజున శివుడు తన భక్తులు ఎప్పటికీ మరణభయం నుండి విముక్తి పొందుతారని ప్రకటించాడు. మార్కండేయుని రక్షించిన శివుడి రూపాన్ని ఉంగరాల జ్వాలలాగా సూచిస్తారు మరియు విగ్రహ రూపంలో అదే విధంగా పూజిస్తారు. ఈ విగ్రహాన్ని కల్స అంహార మూర్తి అని కూడా పిలుస్తారండి. ఇదిగోండి, ఇక్కడ ఈ గుడిలో నుంచి మొత్తం ఇక్కడ మట్టి పాత్రలతో శివుడికి నీళ్లు కానీ పాలు కానీ తీసుకెళ్తారండి. ఇక్కడ ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ వాడతారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ పండాలు ఎక్కువ మంది ఉంటారండి. అంటే చేతికి తాళ్ళు కట్టేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని అలా చేతికి తాళ్ళే కడుతుంటారండి. ఈ మార్కండేయ మహాదేవ్ మందిరానికి లెఫ్ట్ సైడ్ లో ఉంది గణేష్ మహారాజ్ అండి. ఈ గణేష్ మహారాజ్ తర్వాత గణేష్ మహారాజ్ పక్క నుంచి అలా వెళ్తే మనం మార్కండేయ మహాదేవ్ మందిర్ బ్యాక్ సైడ్ నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి మార్కండేయ మహాదేవ్ మందిర్ లోపలికి వెళ్తాం. ఇంకా మార్కండేయ మహాదేవ్ మందిర్ వచ్చేసి గర్భగుడి లోపల రైట్ సైడ్ కిటికీ లాంటి ప్రాంతంలో అక్కడ ఒక చిన్న దీనిలా ఉంటుందండి. అది ఆ తర్వాత ఆయన్ని స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత కిందన మహాదేవ్ ఉంటారండి. మహాదేవ్ దర్శనం చేసుకున్న తర్వాత మనం అక్కడ హారతులు కానీ ఏదైనా రుద్రాభిషేకం కానీ ఏదైనా చేయించవచ్చండి. మనం చాలా మంచి ప్రాంతం అండి ఇది. కాశీ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలా మంచి ప్రాంతం. ఇక్కడ అన్ని వేళలా మంచి సదుపాయాలు ఉంటాయండి. అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ గుడి వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంటుందండి ఈ గుడి. కాబట్టి వీలైనంత వరకు కాశీ వచ్చిన వాళ్ళు ఏంటంటే మార్కండేయ మహాదేవ్ మందిర్ దర్శించడానికి 100% ప్రయత్నించండి. ఎందుకంటే లోకల్ సైట్ సీయింగ్ లో చాలా మంది ఇది చూపించరు. మీరు ప్రత్యేకంగా బుక్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుందండి. దీని పక్కనే సర్వేజ్ మందిర్ అనేసి ఒక యోగా సాధనశాల ఉంటుంది. దాన్ని భారతదేశంలో రీసెంట్ గా మోదీ గారు